ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో బటన్లు నొక్కి నొక్కి అలసిపోయారు. రానున్నటువంటి ఎన్నికల్లో మీరు 2 సార్లు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి పాపం కొంచెం విశ్రాంతి ఇవ్వండి అంటూ ఆయన ఓటర్లను పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, వంగవీటి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కి నొక్కి సంక్షేమ పథకాల కోసం ఆయన అలసిపోయారు. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు లేదా ఓటర్లు మీరు 2 సార్లు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి పాపం ఆయనకి విశ్రాంతి ఇవ్వండి అంటూ కూడా ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పిలుపునిచ్చారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఆయన బాగా టైంలో సెటైర్లు వేశారు. అంటే ఇక్కడ ఎవరైనా కూడా అండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా రేపు రాబోయే కాలంలో అధికారంలోకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనేది కొంచెం సొసైటీలో పేరున్నాళ్ళు కానీ లేకపోతే వంగవీటి రాధాకృష్ణ లాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ పొలిటీషియన్స్ వాళ్ళు ఏంటంటే ఒక దిశానిర్దేశం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఆయన వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్స్ మాత్రమే నొక్కారండి ఈ 5 సంవత్సరాలలో. అప్పులు చేసి దాదాపు 14 లక్షల కోట్లు కొంత టీడీపీ హయాంలో జరిగింది, అరౌండ్ 2.5 lakh crores. రిమైనింగ్ 12 లక్షల కోట్లు కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కారు. దానికి ముఖ్యమంత్రి ఎందుకండి? క్లర్క్ కూడా బటన్స్ నొక్కుతాడు, అంతే కదా. ఈయన ఒక నాయకత్వం అంటే ఏంటి? ఒక నాయకత్వం అంటే లీడర్ లాగా ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు రాబోయే జనరేషన్స్కి నువ్వు ఏ విధమైన భరోసా ఇస్తున్నావు, నువ్వు ఏ విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నావు. రాబోయే 10 yearsలో మా అబ్బాయి ఇంజనీరింగ్ నెక్స్ట్ 5 years అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక 70,000 లక్ష రూపాయలు జాబ్ వస్తుంది అనే భరోసా ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబంలో అయినా ఈరోజు మీకు కనిపిస్తుందా? ఎంతో స్ట్రాటజిక్ ప్లానింగ్, ముందు చూపు ఉన్నవాడే కదా, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉన్నవాడే కదా నాయకుడు. అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడం, ఎనీబడీ కెన్ డూ దట్. దానికి ముఖ్యమంత్రి అవసరంలా. మీకు ఇంకో విషయం తెలుసా? బటన్ నొక్కంగానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు, కానీ కొన్ని ఏరియాల్లో డబ్బులు వెళ్ళలేదండి. ఇక్కడ బటన్ నొక్కారనగానే అక్కడ ప్రజలు వెళ్తే ఇంకా డబ్బులు క్రెడిట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది కూడా ఫ్యాక్ట్, ఇది కూడా వాస్తవం. చేసేది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమం అదేదో మహా అద్భుతమైన కార్యక్రమం లాగా ఆయన ఏం చేస్తున్నాడంటే అన్నిటికీ యాడ్స్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చాడో తెలియదు ఈ 5 ఏళ్లలో. మీరు చూస్తే కనుక పేపర్స్లో చూస్తే కనుక ఆయన సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నట్టుగా మనం చూడాలి. సో ఇటువంటి సందర్భంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కి 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 ప్రతి ఆంధ్రుడి మీద ఎన్ని లక్షల అప్పు శటగోపం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది ఒకటైతే ఈ ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకుని వచ్చారు. భవిష్యత్తులో మీ ల్యాండ్, మీరు ఉంటున్న ల్యాండ్ అది మీదే అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మీరు ప్రూవ్ చేసుకోలేకపోతే ఆ భూమి అన్యాక్రాంతం అవుతుంది. ఎవరు అన్యాక్రాంతం అవుతుందో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అసలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంత భయంకరమైన యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్? ఎందుకు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి యాక్ట్ తీసుకురావాలనుకుంటున్నారు? మీరు మీ హయాంలో దాదాపు 30,000 మంది మహిళలు మాయమయ్యారు. ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారు, ఏమైపోయారు? మీ హయాంలో మీ బాబాయ్ మీద సిబిఐ ఎంక్వైరీ మీరు ఎందుకు వెయ్యలేదు? మీ పరిపాలనని అన్ని యాంగిల్స్లో నుంచి చూస్తే కనుక ఈరోజు వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇటువంటి సందర్భంలో ఈ వంగవీటి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఆయన చెబితే ఒక వర్గం కానీ ఒక ప్రభావితం చేయగలిగే పొజిషన్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ముఖచిత్రం తెలిసినటువంటి వ్యక్తిగా
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుందని ఆయన గ్రహించి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పి దిశానిర్దేశం చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూడాలి. ఆయన ఒక్కళ్ళే కాదండి, రాబోయే ఈ ఎన్నికలు అత్యంత కీలకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నా వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చి చెప్తున్నారు. అలా ప్రభావితం చేయగలిగే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ల్యాండ్ యాక్ట్ చూసుకున్నా కానీ, లేకపోతే ఈ బటన్ నొక్కే సిస్టము భవిష్యత్తు తరాలకి భరోసా భద్రతనిచ్చేది కాదు, తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తున్నాయి తప్పితే భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందనేది గ్రహించలేని స్థాయిలో కొంత బిలో పోవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇటువంటి నాయకుల మీద ఉంది, మేధావుల మీద ఉంది. సొసైటీలో ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు పరిపాలన ఏ విధంగా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, యువత భవిష్యత్తు బాగుంటుంది, మహిళల భద్రత బాగుంటుంది, లేకపోతే ఈ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎవరు పైకి తీసుకురాగలరు, ఇదంతా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు పర్సనల్గా ఏం వ్యతిరేకత లేదు, కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారనే ఒక నానుడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో ఉంది. మీరు ఫైట్ చేయాలి, పార్లమెంట్లో ఎప్పుడూ ఫైట్ చేయాలి. మీరు ఆంధ్ర రాష్ట్ర సమస్యల మీద మీరు ఆ సమస్యల మీద ఫైట్ చేయకుండా సైలెంట్గా ఉంటే మీకెందుకు వేయాలి ఓటు? మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన తర్వాత ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ కానీ, లేకపోతే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మీద కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ మీద కానీ, యూనివర్సిటీస్ మీద కానీ ఎక్కడా కూడా బడ్జెట్లో పెట్టని పరిస్థితిని కూడా చూసాం మనం. సో అటువంటప్పుడు మీరు ఫైట్ చేయాలి. వాళ్ళ బిల్లులకి మీరు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ఇట్స్ విన్ విన్ సిచ్యుయేషన్. మేము మీకు మద్దతు ఇస్తున్నాం బిల్లులు రాజ్యసభలో లోక్సభలో అన్నప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో అడగాలి కదా. మీరు అదే అడగకుండా ఇంకేం అడుగుతున్నారు? నో, ఇట్స్ $1 million క్వశ్చన్. ఇవి అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. సో పాపం ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నొక్కి అలసిపోయారు కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో మీరు 2 సార్లు బటన్ నొక్కి పాపం జగన్మోహన్ రెడ్డికి రెస్ట్ ఇవ్వండి, విశ్రాంతినివ్వండి అంటూ రాధాకృష్ణ గారు అంటే ఆయన చాలా సర్కాస్టిక్గా సెటైర్లా, అంటే కొన్ని డైలాగ్స్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అట్లాగే వేయాలి, క్యాచీ డైలాగ్స్ అనమాట. అంటే ఆయన అలసిపోయి ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డికి విశ్రాంతిని ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, 2 సార్లు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారికి రెస్ట్ ఇవ్వండి, లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ అని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలే ఆయనకి భవిష్యత్తులో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలే ఆయనకి ఫలితాన్ని ఇస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.